పిల్లలకు అద్దాల అవసరం లేకుండా ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నటువంటి పిల్లలైతే ఐడెంటిఫై చేస్తాము. వాళ్ళందరినీ సరోజిని హాస్పిటల్ హైదరాబాద్కు రిఫర్ చేసి అక్కడ సమగ్రంగా మళ్ళొకసారి కంటి పరీక్ష చేసి వాళ్ళకి అవసరమైన చికిత్సలు, వారికి అవసరమైనటువంటి సర్జరీ ఏమన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా చేయించబడుతుంది. పిల్లలకు కంటి పరీక్ష చేస్తున్నారు కదా సార్, వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి? ముఖ్యంగా వాళ్ళకి దూరం చూపు ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఈ కంటి చూపు ప్రాబ్లానికి అలా వివిధ కారణాలు ఉంటాయి. దానిలో భాగంగా విటమిన్ ఏ డెఫిషియన్సీ ఒకటి. రెండవది, పిల్లలు ఎక్కువ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర ఫోన్లు యూజ్ చేయడం కానీ టీవీ ఎక్కువ చూడడం వల్ల కూడా దృష్టి లోపం వస్తూ ఉంటుంది. అనగా తీసుకున్న ఆకుకూరలు తక్కువ తీసుకున్న, క్యారెట్స్ తక్కువ తీసుకున్న, ఇతరత్ర కూరగాయలు కూడా తక్కువ తీసుకోవడం వల్ల వీళ్ళకు విటమిన్ ఏ లోపం అనేది ఏర్పడి కంటి చూపు మందగించడానికి ఆస్కారం ఉంది. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ సునీల్ కుమార్, ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్, జడ్చర్ల, పాలమూరు జిల్లా. ప్రతిరోజు మేము రెగ్యులర్ స్క్రీనింగ్లో భాగంగా ప్రతి ఒక్క స్కూల్లో పిల్లలకి అన్ని రెగ్యులర్ హెల్త్ చెకప్తో పాటు వాళ్ళందరికీ కంటి చూపు పరీక్ష కూడా చేస్తాము. అయితే అక్కడ ఐడెంటిఫై చేసినటువంటి పిల్లలు ఎవరైనా దృష్టిలోపంతో ఉన్నారో వారి పిల్లలందరినీ టీఈఐసి మేమునకు తీసుకెళ్తాం. అయితే ప్రతి సంవత్సరం ఐడెంటిఫై చేసిన పిల్లలందరికీ అద్దాలు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఇనిషియేషన్ తీసుకొని ఈ సంవత్సరం రాష్ట్రం మొత్తంలో పిల్లలందరికీ కంటి చూపు పరీక్ష మళ్ళొకసారి సమగ్రంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా 2 ఫేజ్లో, ఫస్ట్ ఫేజ్ మరియు సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో భాగంగా 8, 9, 10 తరగతి పిల్లలందరికీ కూడా కంటి పరీక్ష చేయడం జరిగింది. రెండో ఫేజ్లో భాగంగా 6, 7 తరగతి పిల్లలందరికీ కంటి పరీక్ష చేయడం జరిగింది. మరియు ప్రభుత్వ హాస్టల్స్, అన్ని హాస్టల్స్లో పిల్లలందరికీ కూడా చెకప్ చేయడం జరిగింది. అయితే ఐడెంటిఫై చేసిన పిల్లలందరికీ మళ్ళొక్కసారి రీకరెక్షన్స్ ఏమన్నా ఉంటే వాటి చూసుకోవడానికి మళ్ళా కంప్రహెన్సివ్ ఐ స్క్రీనింగ్ అని చెప్పేసి రాష్ట్రం మొత్తంలో ఈ 15 రోజుల పాటు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా జడ్చర్ల ఏరియా హాస్పిటల్లో జడ్చర్ల నియోజకవర్గం సంబంధించి బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల టౌన్, జడ్చర్ల రూరల్ మరియు మిడ్జిల్ మండలాలకు సంబంధించిన పిల్లలందరికీ 551 పిల్లలందరికీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మళ్ళొకసారి కంప్యూటర్లో పరీక్ష చేయడం జరిగింది. అయితే వీళ్ళందరికీ కూడా ఉచితంగా అద్దాలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినందువల్ల పిల్లలందరికీ చాలా మేలు జరుగుతూ ఉంది. అయితే గతంలో పిల్లల ఎవరైతే గుర్తించినామో వాళ్ళందరికీ అద్దాలు ఇవ్వలేకపోయినా కొంతమంది పూర్ణ పిల్లలకు దాతల ద్వారా కొంతమందికి మట్టుకే అద్దాలు ఇవ్వడం జరిగింది. ఈ చర్యల వల్ల ఈ సమగ్ర కంటి పరీక్ష కార్యక్రమం భాగంలో వీళ్ళందరికీ కూడా ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి పిల్లల తరఫున, ఆర్బీఎస్కే బృందాల తరఫున తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ సునీల్ కుమార్, ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్, జడ్చర్ల, పాలమూరు జిల్లా.
ప్రతిరోజు మేము రెగ్యులర్ స్క్రీనింగ్లో భాగంగా ప్రతి ఒక్క స్కూల్లో పిల్లలకి అన్ని రెగ్యులర్ హెల్త్ చెకప్తో పాటు వాళ్ళందరికీ కంటి చూపు పరీక్ష కూడా చేస్తాము. అయితే అక్కడ ఐడెంటిఫై చేసినటువంటి పిల్లలు ఎవరైనా దృష్టిలోపంతో ఉన్నారో వారి పిల్లలందరినీ టీఈఏసి మేమునర్కి తీసుకెళ్తాం. అయితే ప్రతి సంవత్సరం ఐడెంటిఫై చేసిన పిల్లలందరికీ అద్దాలు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఇనిషియేషన్ తీసుకొని ఈ సంవత్సరం రాష్ట్రం మొత్తంలో పిల్లలందరికీ కంటి చూపు పరీక్ష మళ్ళొకసారి సమగ్రంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా 2 ఫేజ్లో, ఫస్ట్ ఫేజ్ మరియు సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో భాగంగా 8, 9, 10 తరగతి పిల్లలందరికీ కూడా కంటి పరీక్ష చేయడం జరిగింది. రెండో ఫేజ్లో భాగంగా 6, 7 తరగతి పిల్లలందరికీ కంటి పరీక్ష చేయడం జరిగింది. మరియు ప్రభుత్వ హాస్టల్స్, అన్ని హాస్టల్స్లో పిల్లలందరికీ కూడా చెకప్ చేయడం జరిగింది. అయితే ఐడెంటిఫై చేసిన పిల్లలందరికీ మళ్ళొక్కసారి రీకరెక్షన్స్ ఏమన్నా ఉంటే వాటి చూసుకోవడానికి మళ్ళా కంప్రహెన్సివ్ ఐ స్క్రీనింగ్ అని చెప్పేసి రాష్ట్రం మొత్తంలో ఈ 15 రోజుల పాటు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా జడ్చర్ల ఏరియా హాస్పిటల్లో జడ్చర్ల నియోజకవర్గం సంబంధించి బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల టౌన్, జడ్చర్ల రూరల్ మరియు మిడ్జిల్ మండలాలకు సంబంధించిన పిల్లలందరికీ 551 పిల్లలందరికీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మళ్ళొకసారి కంప్యూటర్లో పరీక్ష చేయడం జరిగింది. అయితే వీళ్ళందరికీ కూడా ఉచితంగా అద్దాలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినందువల్ల పిల్లలందరికీ చాలా మేలు జరుగుతూ ఉంది. అయితే గతంలో పిల్లల ఎవరైతే గుర్తించినామో వాళ్ళందరికీ అద్దాలు ఇవ్వలేకపోయినా కొంతమంది పూర్ణ పిల్లలకు దాతల ద్వారా కొంతమందికి మట్టుకే అద్దాలు ఇవ్వడం జరిగింది. ఈ చర్యల వల్ల ఈ సమగ్ర కంటి పరీక్ష కార్యక్రమం భాగంలో వీళ్ళందరికీ కూడా ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి పిల్లల తరఫున, ఆర్బీఎస్కే బృందాల తరఫున తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఫస్ట్ ఏం చెప్పాలి, ఈఎంఆర్ఎస్ బాలనగర్ స్కూల్ నుండి వచ్చాము. ఫస్ట్ మాకు మా స్కూల్లో ఐ చెకప్ చేశారు. తర్వాత మామూలుకి జడ్చెర్లకి తోలుకొచ్చారు. ఇక్కడ వచ్చి ఐ చెకప్ చేసి ఫ్యూ డేస్లో స్పెట్స్ ఇస్తామని చెప్పారు. చెకప్స్ ఇక్కడ అయినప్పుడు మాకు చాలా మంచిగా అనిపించింది. మేము ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేము. అందువలన మా గవర్నమెంట్ హాస్పిటల్లోకి మా స్కూల్ వల్లే తోలుకొచ్చారు. అందువలన మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. EMRS Balnagar, me pursuing second MPC. In last summer days, the doctors of RBKS visited us and they treated us for those who are suffering from the eye problem, and mainly me also suffering from the eye problem. So they now after few months they invited us to the Jadcherla for again eye checkup. They are providing us specs. I think these specs will helpful to the students who are studying right now in the school and the college. This is the wonderful mission, and thank you. RBSK డాక్టర్స్ వచ్చి చెకప్ చేశారు. ఫ్రీగా అద్దాలు కూడా ఇస్తున్నారు. కోరంపేట హై స్కూల్లో చదువుతున్నాను. మా దగ్గరికి RBSK డాక్టర్స్ వచ్చారు. నాకు కంటి చూపు తక్కువ ఉందని హాస్పిటల్కి తీసుకొచ్చారు. కంప్యూటర్లో చెకప్ చేస్తే కంటి డాక్టర్ నాకు కంటి చూపు తక్కువ ఉందని అద్దాలు ఇస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అద్దాలు ఇస్తామన్నారు. ధన్యవాదాలు.